ఎడారిలో సెలయేర్లు. జూలై 1వ తేదీ. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం. నిరీక్షణ ఎంతటి అమూల్యమైన పదం! దావీదు తన ప్రశ్నకు తనకు తానుగా నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అని సమాధానమిచ్చాడు. దేవుని ప్రియులైన పిల్లలు కలవరపడినప్పుడు, భారంతో ఉన్నప్పుడు కీర్తనల వైపు తిరిగి బలాన్ని, నెమ్మదిని, ప్రోత్సాహాన్నిచ్చే సరైన పదాన్ని కనుగొంటారు. ఈ రోజున వ్యాఖ్యాతలు, విలేకరులు ప్రస్తుత ప్రపంచపు పరిస్థితిని గురించి భయానక వాస్తవాలను దేశానికి ఇచ్చారు. ఒక వ్యక్తి టెలివిజన్ మాధ్యమం ద్వారా ప్రపంచ నాయకులు తమ శాంతి సమావేశాల్లోనూ ఐక్యరాజ్య సమితిలోనూ కూర్చొని ప్రస్తుతమున్న నిరీక్షణ లేని అస్తవ్యస్తమైన పరిస్థితుల నుండి బయటపడే కొన్ని సంతృప్తికరమైన మార్గాలను వెతకడాన్ని గురించి సమగ్రమైన సమాచారాన్ని పొందగలరు. అక్కడ శాంతి లేనప్పుడు శాంతి శాంతి అని అరవడం ద్వారా ఏం సాధిస్తాం? పాడైపోయిన కుటుంబాలతో, చెదిరిపోయిన నిరీక్షణలతో, విరిగిపోయిన మనుషులతో నిండిన ప్రపంచపు శిథిలాల మధ్యలో మానవ జాతి ఉనికిని కలిగి ఉంది. లోకం ముక్కలైపోయింది అనే వ్యాఖ్య ఎంత వాస్తవమో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనిషి తన దగ్గరున్న జ్ఞానంతో, పరికరాలతో, వ్యూహాలతో ప్రస్తుతమున్న సమస్యలను పరిష్కరించడం లేదు. ప్రియమైన హృదయమా, పైకి చూడు, అక్కడ ఒక మార్గం ఉంది. అదే ఏకైక మార్గం. ఆ మార్గం దేవుని మార్గం. అద్భుతమైన విశ్వాసపు వీరుడు జార్జ్ ముల్లర్ ఈ సాక్ష్యాన్ని మనకు ఇచ్చారు. దేవుని యందు మనం నిరీక్షణ ఉంచలేని సమయమంటూ ఉండదు. అవసరతలేమైనా, మన ఇబ్బందులు ఎంత గొప్పవైనా, అన్ని రూపాయల్లోనూ సహాయం అసాధ్యమైనప్పటికీ దేవుని యందు నిరీక్షణ ఉంచడమే మన పని. అది వ్యర్థం కాదనేది వాస్తవం. తన దేవునితో సన్నిహితంగా నడిచిన అనుభవం కలిగిన వృద్ధుడైన ఒక పెద్ద మనిషి తన పొలంలో ఎంతో కష్టపడి పనిచేస్తూ తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తిని ప్రోత్సాహపు మాటలు చెప్పాడు. అతను పాడడం విన్నప్పుడు అతను తన ముఖంపై చిరునవ్వుతో వంగి చాలా జాగ్రత్తగా విన్నాడు. అతను, పాడు, చీలే పాడు, నేను వింటున్నాను, నీతో చర్చించడానికి వస్తున్నాను, నేను నీకోసం ఆ భారం భరిస్తాను, నువ్వు నా పైన ఆనుకో, మార్గం మృదువుగానే ఉంటుంది అన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.